వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఈ రోజు సండే కాస్త జడ్జిమెంట్ డేగా అయింది. సూపర్ సండే. బగబగా మండుతున్న ఎండల మధ్య ఇంకాస్త హీటును పుట్టించే విధంగా ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల మీద ప్రజలంతా దృష్టి పెట్టారు. టీవీలకి అతుక్కుపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి అటు 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ఒక తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ కానివ్వండి, నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఎన్నిక సంబంధించి కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పార్టీలు ఏ స్థాయిలో ప్రచారాలు నిర్వహించాయి, ఏ స్థాయిలో వీటిని కైవసం చేసుకోవడానికి పనిచేశాయి చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక జనరల్ ఎన్నికలను తలపించే విధంగా ఉదయం నుంచి దేశవ్యాప్తంగా కూడా హీటు పుట్టిస్తున్న పరిస్థితి. బెంగాల్, అస్సాం, అలాగే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల మీద రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. దాదాపుగా 2019 జనరల్ ఎన్నికల తర్వాత ఒక మిడ్ సెషన్ గా 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ఎన్నికల మీదే ఫ్యూచర్ భవితవ్యం అంతా ఆధారపడి ఉంటుంది అని కూడా రాజకీయ పండితులు లెక్కలేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మీద బీజేపీ ఆశలు పెట్టుకొని పనిచేసిన పరిస్థితుల నుంచి ఇక నువ్వా నేనా అన్నట్టుగా బిగ్ ఫైట్ లో నడిచింది బెంగాల్ ఎన్నికలు. ఇక అస్సాంలో తన రాజకీయ చాణక్యాన్ని నిలుపుకుంటూ అక్కడ బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. పుదుచ్చేరిలో ఎన్నికల ముందు జరిగిన క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంచనాల ప్రకారమే బీజేపీ అక్కడ వస్తుంది, కాంగ్రెస్ పని అయిపోయింది అని ఎన్నికల ముందు ఏదైతే గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయిందో ఇదే పరిస్థితిని కొనసాగిస్తూ బీజేపీ అక్కడ పుదుచ్చేరిలో కూడా 2 స్థానాల్లో బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయింది. ఇక వెస్ట్ బెంగాల్ విషయంలో ఏ స్థాయిలో ఉందో ఉదయం నుంచి రాజ్ న్యూస్ లో అప్డేట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అటు వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు, కేరళ ఈ 3 చోట్ల ముఖ్యంగా మేజర్ గా ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అంతే లెక్కలు, అన్ని అంచనాలు ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తన మెజారిటీని ముందుకు తీసుకువెళ్లే విధంగా అయితే ప్రయత్నించిన పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అటు తిరుపతి పార్లమెంటు వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. దీనికి సంబంధించిన విశ్లేషణలోకి, డిబేట్ లోకి వెళదాం. రైట్, ముందుగా ఒకసారి నాగార్జున సాగర్ కి వెళదాం. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ సాగర్ లో 18,449 ఓట్లతో నోముల భగత్ విజయం సాధించారు. ఇక్కడ తిరుపతి విషయానికి వెళితే తిరుపతి పార్లమెంట్ స్థానం వైసీపీదే. భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అక్కడ ఘన విజయం సాధించారు. గురుమూర్తి అక్కడ గెలుపు సాధించారు. ఏకంగా 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో గురుమూర్తి అక్కడ త్వరలో పార్లమెంటుకి వెళ్లబోతున్నారు. ముందు నుంచి కూడా తిరుపతి పార్లమెంట్ దీని మీద అంటే సిట్టింగ్ వైసీపీ ఉండడం, అదేవిధంగా జరుగుతున్న ప్రతి ఎన్నికలో కూడా వైసీపీ జెండా ఎగురుతూ ఉండడం, పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీస్ దగ్గర నుంచి ఏది చూసినా సరే వైసీపీ ఫేవరే కనబడుతూ ఉండడంతో దీని మీద పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకోనుంది వైసీపీ. ఖచ్చితంగా గెలుపు అనేది ఖాయమే. ఇంకా మాకు కావాల్సింది ఓవరాల్ గా దాదాపుగా 5 లక్షలు. కడప ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అయితే 5 లక్షలకు పైగా మెజారిటీ సాధించారో అంతకంటే ఎక్కువ రావాలి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు చాలా బలంగానే పనిచేశాయి. అయితే ఇక్కడ చూస్తున్నాం దాదాపుగా 2.5 లక్షల మెజారిటీతో మాత్రం ఈ 5.5 లక్షల అంచనాలను అయితే తారుమారు చేస్తూ 2.5 లక్షల మెజారిటీతో ఇక్కడ గురుమూర్తి పార్లమెంట్ కి వెళ్ళడానికి లైన్ క్లియర్ అయింది. ఆయన అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వెళదాం. పశ్చిమ బెంగాల్లో దీదీ తీన్ మారే చేశారు అని చెప్పాలి. 3 స్థానాల నుంచి 80కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. నిజంగా ఇక పశ్చిమ బెంగాల్ దేశవ్యాప్తంగా కూడా అందరూ పశ్చిమ బెంగాల్ వైపు చూశారు. ఐరన్ లేడీగా పేరున్న దీదీని ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదు. 10 ఏళ్లలో తన మార్క్ రాజకీయం చేస్తూ పశ్చిమ బెంగాల్ ని పూర్తిగా టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లోకి తీసుకునుంది. ఎక్కడ లెఫ్ట్ అంతటిని కూడా అంతమొందించే విధంగా, లెఫ్ట్ ను ఒక రకంగా భయభ్రాంతులకు చేసే విధంగా, కాంగ్రెస్ అనేది కూడా కనుమరుగయ్యే విధంగా కూడా టీఎంసీ ఏ రేంజ్ లో 10 ఏళ్ల పాటు ఆధిక్యాన్ని కనబరిచిందో చూస్తూ వచ్చాం. బట్ 3వసారి టీఎంసీకి బీజేపీ రూపంలో థ్రెట్ వస్తుంది అని ఎదురు పడినప్పటి నుంచి కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కూడా దీదీ తన పొలిటికల్ ఫైట్ ఏ స్థాయిలో చేశారో మనం చూసాం.
మొత్తానికి 3 స్థానాల నుంచి 80కి పైగా స్థానాల్లో బీజేపీ ఇక్కడ ఆధిక్యం కనబరిచింది. ఎవరు ఊహించిన విధంగా బీజేపీ ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఈవెన్ మనకి 10 ఏళ్ల క్రితం బీజేపీని చూసినా, 7 ఏళ్ల క్రితం బీజేపీని చూసినా, జీరో నుంచి కూడా ఒక రేంజ్ స్థాయికి ఒక్కసారిగా ఒక ఊపడం బీజేపీకి అలవాటైపోయింది. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. దీదీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అన్న దగ్గర నుంచి 3 స్థానాల నుంచి 80కి పైగా స్థానాల్లో బీజేపీ ఇక్కడ ఆధిక్యం కనబరచడం మనం చూసాం. మొత్తం ఆద్యంతం కూడా వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన రిజల్ట్ అంతా కూడా ఒక ఉత్కంఠగా సాగిన పరిస్థితి. మరీ ముఖ్యంగా మొత్తం పశ్చిమ బెంగాల్ అంతా ఒక ఎత్తు అయితే నందిగ్రామ్ కౌంటింగ్ మాత్రం ఇంకాస్త హీట్ పుట్టించింది అని చెప్పాలి. ఏకంగా 2020 మ్యాచ్ నే తలపించింది. 16వ రౌండ్ కౌంటింగ్ దగ్గరికి వచ్చే వరకు కేవలం 6 ఓట్ల తేడాతో మాత్రమే దీదీ ఇక్కడ వెనుకంజలో ఉన్నారు. బట్ ఈ 6 ఓట్లు దాదాపుగా ఒక 600 ఓట్ల వరకు కూడా వెనుకంజకి వెళ్తారా? ఎందుకంటే 17వ రౌండ్ ఏ స్థాయిలో ఏం చూపించబోతోంది అనేది అందరూ చూశారు. సువేందు అధికారి ఎవరైతే మమతా బెనర్జీకి మొదటి నుంచి కూడా తనకు అండదండలుగా ఉన్నారో సువేందు అధికారి మాత్రమే. ఆవిడ మొదటి నుంచి నందిగ్రామ్ భూముల విషయంలో లెఫ్ట్ మీద పోరాటం చేస్తున్నప్పటి నుంచి కూడా సువేందు అధికారి మమత వెంట ఉండి, మమత వెన్నుదన్నుగా ఉండి, అనేక కీలకమైన పదవుల్లో కూడా ఉండి మమత మార్కు రాజకీయాన్ని తాను ముందుండి నడిపించిన వ్యక్తి. అలాంటి సువేందు అధికారి బీజేపీలోకి రావడం, బీజేపీలో నందిగ్రామ్ నుంచి తాను పోటీ చేయడం, అదే నందిగ్రామ్లో ఆయన కుటుంబ సభ్యులకి తీవ్రమైన పట్టుండడం, ఆయన ఎప్పుడైతే బీజేపీ నుంచి వెళ్ళిపోయాడో ఒక రకంగా దీదీ ఆగ్రహంతో ఊగిపోయారు. సువేందుని బీజేపీ తీసుకోవడంతో ఆవిడ ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహంతోనే నందిగ్రామ్ నుంచే పోటీ చేసి సువేందు మీద గెలుస్తాను అని ప్రతినబూనిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఉత్కంఠగా సాగింది. నిజంగానే సువేందు తన మార్క్ చూపించబోతున్నారు. మమత పని నందిగ్రామ్లో అయిపోయింది. నిజంగా టీఎంసీ ఈ స్థాయిలో గెలిచినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఐరన్ లేడీ ఓడిపోతున్నారు అని మొత్తం లెక్కలన్నీ కూడా చూపించిన పరిస్థితి. బట్ చివరి నిమిషంలో 17వ రౌండ్ లో మొత్తం పూర్తిగా తారుమారైపోయింది. నందిగ్రామ్ కౌంటింగ్ లో 17వ రౌండ్ లో చివరి రౌండ్ తో తేలిపోయిన నందిగ్రామ్ ఫలితంతో అక్కడ దీదీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. దాదాపుగా 1600 ఓట్ల మెజారిటీతో అక్కడ ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇక అస్సాం విషయానికి వెళదాం. అస్సాంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది బీజేపీ. 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఎన్డీఏ కూటమి. ఇక మరోవైపు కేరళ విషయానికి వెళితే కేరళలో అధికార మార్పిడికి చరమ గీతం పాడారు ప్రజలు. ముఖ్యంగా పినరయి విజయానికే పట్టం కట్టారు కేరళ ప్రజలు. అంటే ముఖ్యంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఈ రెండింటిలో కూడా ఒకసారి ఎల్డీఎఫ్ వస్తే మరొకసారి యూడీఎఫ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ ఇక్కడ లెఫ్ట్ ఎల్డీఎఫ్ అనేది లెఫ్ట్ పార్టీగా ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు యూడీఎఫ్ వస్తుందని ఎదురు చూశారు. కానీ దానికి భిన్నంగా మళ్ళీ ఎల్డీఎఫ్ రావడం మాత్రం పినరయి విజయానికి ప్రజలు ఏ స్థాయిలో పట్టం కట్టారనేది ఇక్కడ చూపిస్తోంది. ఒకసారి తమిళనాడుకి వెళదాం. తమిళనాడు ఆంధ్ర బోర్డర్. తమిళనాడులో రాజకీయాలు దాదాపుగా 5 ఏళ్ల నుంచి ప్రతి అంశం కూడా హీటు పుట్టిస్తున్న అంశమే. తమిళనాడులో అమ్మ మరణం తరువాత అమ్మలేని రాజకీయాలు, ముఖ్యంగా అటు సినీ ఇమేజ్, సినీ గ్లామర్ కానివ్వండి, లేదంటే ఉద్దండులు ఉన్న రాజకీయాలు లేని ఎన్నికలు తమిళనాడులో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా అటు కరుణానిధి లేకపోవడం, పురిచి తళైవి లేకపోవడం, జయలలిత లేకపోవడంతో ఈసారి జరిగిన ఎన్నికలు పేలవంగా ఉన్నప్పటికీ కూడా ఏం జరగబోతోంది తమిళనాట అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తమిళనాడులో పూర్తి మెజారిటీ సాధించిన డిఎంకే సాధించింది. అంటే వీరు కలిసి ఏఐడిఎంకేలో జరిగిన కల్లోలాలైతేనేమి, లేదంటే బీజేపీ ఎంట్రీతో బీజేపీ అక్కడ కాస్త పుంజుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఇక్కడ డిఎంకేకి కలిసి వచ్చినట్టుగా అయితే కనబడుతున్నాయి. డిఎంకే అధినేత స్టాలిన్ ఇంటి దగ్గర భారీగా పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఇక అటు పుదుచ్చేరికి వెళదాం. యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఫలితాలపై ఇంకా ఒక స్పష్టత అయితే అన్ని స్థానాల్లో రాలేదు. కౌంటింగ్ పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో ఒక సందిగ్ధత అయితే నెలకొనుంది. కాకపోతే ఎన్నికలకు ముందు 2 నెలల ముందు జరిగిన ఒక తంతు ఏదైతే ఉందో, నారాయణ స్వామి విషయంలో జరిగిన ఏదైతే ఉందో ఆ విషయంలో మొత్తానికి కాంగ్రెస్ నుంచి దాదాపుగా 4 రాజీనామాలు చేయడం, ఒక రకంగా ఆయన ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం, మరో వ్యక్తిని ఈ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా నిలబెట్టడం, కాంగ్రెస్ లో జరిగిన సంక్షోభంతో ఇక్కడ పుదుచ్చేరిలో బీజేపీ వైపే అయితే ప్రస్తుతానికి
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితేనేమి ఇప్పటి వరకు జరుగుతున్న కౌంటింగ్ అంచనాలన్నీ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. రైట్, మొత్తానికి ఓవరాల్ గా 5 రాష్ట్రాల్లో పరిస్థితి ఇది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పార్లమెంట్ అండ్ శాసనసభ ఎన్నికకు సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అవి. ఇదే అంశానికి సంబంధించి ఉదయం నుంచి రాజ్ న్యూస్ దీనికి సంబంధించి అనాలిసిస్ అందిస్తోంది. ప్రముఖులంతా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. టీవీలకు అతుక్కొని ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు నెక్స్ట్ ఏం చూపించబోతోంది? కరోనా సమయం ఓవైపు, మండుతున్న ఎండలు ఒకవైపు, అందరూ ఇళ్లలోనే ఉన్నారు. అది కూడా సండే కావడంతో ముఖ్యంగా ఏం జరగబోతోంది, 5 రాష్ట్రాల్లో ఏ పార్టీ ముందుండబోతోంది అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి నాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మామిడి గిరిధర్ గారు, అనలిస్ట్. నమస్తే అండి మామిడి గిరిధర్ గారు. అలాగే వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్పోక్స్ పర్సన్. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. మొత్తానికి 5 లక్షల మెజారిటీ వైపు మీరు వెళ్ళాలి అని చాలా వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ టీం అంతా కూడా మండలాల వైజ్ గా పనిచేసిన పరిస్థితి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అందరూ కలిసి పనిచేశారు. మొత్తానికైతే మరి 5 లక్షల మార్క్ అయితే రానప్పటికీ కూడా 2.5 లక్షల మెజారిటీ సాధించిన పరిస్థితిని ఎలా చూస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. అట్లానే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వాస్తవంగా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అని 2019 ఎన్నికల్లాగా పోల్ అయి ఉంటే మేము అనుకున్న మెజారిటీ అనేది 100% రీచ్ అయి ఉండేవాళ్ళని చెప్పొచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 79% పోలింగ్ ఇదే తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే కరోనా సెకండ్ వేవ్ మొన్న ఏప్రిల్ 17 ఎన్నికలు, అప్పటికే దేశవ్యాప్తంగా కూడా 2 లక్షల కేసులు నమోదవుతున్నటువంటి తరుణం. చాలా మంది కూడా ఈ కరోనా సమయంలో ఎన్నికలకి ఓటు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపినటువంటి పరిస్థితి. సహజంగా బై ఎలక్షన్స్ లో కొంత ఓటింగ్ కి నిరాసక్తి చూపుతా ఉంటారు, అది పార్లమెంట్ ఎన్నికలకైతే. అదే అసెంబ్లీ ఎన్నికలకైతే కొంత ఉత్సాహంగా వస్తారు, కానీ పార్లమెంట్ ఎన్నికలు అనేటప్పటికి కొంత నిరుత్సాహంగా ఉంటది. అంటే మిగిలిన దాంట్లో కూడా మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే పోలింగ్ బై ఎలక్షన్స్ పార్లమెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటది. మళ్ళీ కరోనా ఎఫెక్ట్ ఎటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది కదా, మళ్ళీ మనం ఓటు వేయాల్సినటువంటి పని ఉందని కొంతమంది ఇంకా నిరాసక్త చెందడం. ఇది అన్ని రకరకాల కారణాల వల్ల పోలింగ్ పర్సంటేజ్ అనేది 64.5% అంటే దాదాపుగా 15% ఓటింగ్ అనేది మొన్న ఎన్నికలకి 2019కి 2021కి డిఫరెన్సెస్ రావడం వల్ల మేము అనుకున్నటువంటి మెజారిటీని రీచ్ కాలేకపోయాం. బట్ కానీ మేము అనుకున్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ తగ్గకుండా మేము మెయింటైన్ చేయడం. ఎందుకంటే పోయినసారి 55% ఏదైతే ఓటింగ్ వచ్చిందో ఇప్పుడు అంతకు మించి దాదాపుగా 60% ఓటింగ్ కి మేము రీచ్ అయ్యాం. అఫీషియల్ గా ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మాకు అందుతున్నటువంటి లెక్కల ప్రకారం 2,69,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ అవుతా ఉంది. ఇంకొక 5,000 10,000 ఓట్లు ఇంకా కౌంటింగ్ ఉంది. అంటే దాదాపు 2,70,000 పైగా మెజారిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గారు ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్నారు. అంటే ఇక్కడ మా ఓటింగ్ అనేది మేము నిలుపుకోవడమే కాకుండా అదనంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇక్కడ లాస్ అయింది ఎవరికి? తెలుగుదేశం పార్టీ మొన్న వచ్చినటువంటి ఓటింగ్ అంటే ఇంకొద్దిగా పర్సంటేజ్, మన అంతకుముందు వాళ్ళు 37% ఓటింగ్ వస్తే ఇప్పుడు ఆ 30% కి పరిమితం అయింది. అంటే దాదాపుగా వాళ్ళ ఓటింగ్ తగ్గింది, మాకు ప్రజల ఓటింగ్ పెరిగిందంటే మేము 22 నెలల కాలంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి ఫలాలకి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. మా నాయకుడు ఎక్కడ కూడా ప్రచారానికి రాలేదు. మేము ఒక మీటింగ్ పెడదాం బహిరంగ సభ అనుకున్న మాట వాస్తవమే, దానికి డేట్ కూడా ఫిక్స్ చేసాం. కానీ కరోనా ఉంది కాబట్టి మళ్ళీ లక్షలాదిగా పబ్లిక్ అటెండ్ అవుతారు, వాళ్ళకి ఇబ్బంది కాకూడదని చెప్పి మేము మీటింగ్ కూడా అటెండ్ కాదు. అయితే మా మంత్రులు, మా సంబంధించిన నాయకులందరూ ప్రచారం చేశారు. మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. దానికి ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఈ విజయాన్ని అందించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ ప్రజలు ఏదైతే ఈ ఓటింగ్ మాకు ఇచ్చారో తిరుపతి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని మాత్రం చెప్తా ఉన్నాం. ఇదైతే గిరిధర్ గారు ఒకసారి మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడి మళ్ళీ 5 రాష్ట్రాల గురించి వెళదాం ఒకసారి. ఎన్నికల రోజు జరిగిన తంతు ఏదైతే ఉందో, అంటే దొంగ ఓట్ల పోలింగ్ అని రకరకాల ఆరోపణలు, ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగాయి. బట్ ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా వైసీపీ 2.5 లక్షల మెజారిటీ సాధించిన పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు 2.5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు అయితే అయి ఉండవు కదా. సో ప్రతి ఎలక్షన్ లోనూ కొంత అవకతవకలు అన్నది సహజం. అది వాళ్ళు ఎలక్టోరల్ రోల్ ఒకటి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు పార్టీలన్నీ అప్రమత్తంగా ఉంటాయి. అక్కడ ఉన్న పార్టీలు ఏమి పాత పార్టీలు కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాలు అక్కడ రాజ్యం వెళ్ళినటువంటి పార్టీ.
వాళ్ళ క్యాడర్ ఏంటో తెలుసు, వాళ్ళ ఓటర్లు ఏంటో తెలుసు. ఇవన్నీ తెలిసి వాళ్ళు నిజంగా కనుక అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అంటే కనుక ఇప్పటికి ఎప్పుడో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి పెటిషన్ ఇవ్వాల్సింది అది. సో ఎప్పుడో లాస్ట్ మినిట్ లో ఓడిపోతున్నామని సర్వేలు చెప్పిన తర్వాత చెప్పడంలో విజ్ఞత లేదు. అది ఏదేమైనా కానీ కూడా రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో జనరల్ గా బై ఎలక్షన్స్ ని వాళ్ళే గెలవడం అన్నది మనకు ఒక సాంప్రదాయంగా చూస్తున్నాం మనము. అన్లెస్ ఆ రూలింగ్ పార్టీ మీద విపరీతమైన యాంటీ ఇన్కంపెన్సీ ఏదైనా ఉంది అంటే అప్పుడు తప్ప, లేకపోతే నార్మల్ గా ఎప్పుడు కూడాను రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే బై ఎలక్షన్స్ లో గెలుస్తుంటారు. మొదటిసారి మనం తెలంగాణలో దుబ్బాకలో బీజేపీ గెలవడం చూసాము. అది ఒక విధమైన వేకప్ కాల్ వచ్చింది టిఆర్ఎస్ కు. ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వైసీపీ వచ్చిందే 2 ఏళ్ల క్రితం వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆదర అభిమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలంగా ఉన్నాయి. కాబట్టి కనీసం అంటే ఇప్పుడు వచ్చే 1-2 సంవత్సరాల్లో పెద్ద మేజర్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమాలు రానంత వరకు ఎన్ని బై ఎలక్షన్స్ వచ్చినా వాళ్లే గెలిచేటువంటి అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత 2019లో వాళ్ళ కేడర్ అంతా కూడాను వైసీపీకో లేదా బీజేపీకో వలస వెళ్ళిపోయిన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి వాళ్లకు కొంత కష్టమైన పరిస్థితి కొన్ని రోజులు ఉండి తీరుతుంది. అది మళ్ళీ సైకిల్ మారి వైసీపీలో ఏదైనా తేడాలు వచ్చి వాళ్ళు ఏమైనా తప్పిదాలు చేసి వాళ్ళు గ్రాఫ్ కనుక తగ్గిందంటే అప్పుడు మిగతా పార్టీలకు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, వాళ్లకు అవకాశం అనేది అప్పుడు వస్తుంది. అంతవరకు మాత్రం ప్రజలు అంత తొందరగా రూలింగ్ పార్టీని దించడం అన్నది బై ఎలక్షన్స్ లో మనం ఎక్కువగా చూడం మనం. కాబట్టి ఈ తిరుపతిలో చూసిన ఎలక్షన్ లో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి లేదని చర్చలోకి నేను వెళ్ళకపోయినా కానీ కూడా డెఫినెట్ గా వైసీపీ గెలుస్తుంది అన్న దాంట్లో మనకి ఎటువంటి అనుమానం ముందు నుంచి కూడా లేదు. కానీ తెలుగుదేశము బీజేపీ తర్వాత బీజేపీను పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేశారు. వీళ్ళు ఎంతవరకు ఫైట్ ఇవ్వగలరు, వీళ్ళ ఓట్ షేర్ ఎంతవరకు పెంచుకోగలరు అన్నది ఒకటే మనకు అప్పుడు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండింది. అది అయితే ఇక్కడ మీరు అన్నట్లుగానే అంటే బీజేపీని ఒకే మాట పదే అంటూ ఉన్నాయి అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ. నోటాని దాటితే చాలు అని ఏకంగా 16,000 పైగా ఓట్లు గతంలో ఉన్నాయి 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 58,000 ఓట్లు, ఇంకా 2 లక్షల ఓట్లలో ఇంకా లెక్కించాల్సింది ఇంకా ఉంది. వస్తే కనుక ఇంకా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, రైట్? అంటే ఈ ఓట్ షేర్ అనేది పెరిగింది అనుకోవచ్చు అంటారా బీజేపీకి? డెఫినెట్ గా ఓట్ షేర్ పెరిగింది. ప్లస్ ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018-19లో బీజేపీని భయంకరంగా టార్గెట్ చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. మా నోట్లో మన్ను కొట్టారని మోదీ గారు తిట్టడము, బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేయడం, ఇటువన్నీ మనం చూసాం. మనం ఇక్కడ వాళ్ళకి ప్రత్యర్థి వైసీపీ అయినా కానీ కూడా బీజేపీ మీద దాడి టీడీపీ చేయడం తోటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కావచ్చు, లేదా పోలవరం మీద కావచ్చు, ఇటువంటి అంశాల మీద అంతా బీజేపీని వాళ్ళు విపరీతంగా ఒక విలన్ గా చూపించడం తోటి ప్రజలలో అది చాలా లోతుగా నాటుకుపోయింది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 50,000 పైగా ఓట్లు బీజేపీకి వచ్చినాయంటే కనుక డెఫినెట్ గా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. బీజేపీ పట్ల ప్రజలు మెల్లిగా సానుభూతి చూపిస్తున్నారు అని మాత్రం డెఫినెట్ గా మనకు చూడవచ్చింది. దీని మీద వాళ్ళు క్యాడర్ బిల్డ్ చేసుకొని, అది క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి నిజంగా వాళ్ళ క్యాడర్ బిల్డ్ చేసుకోగలిగితే కనుక కొద్ది రోజుల్లో వాళ్ళు బహుశా మంచి ఒక బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ఎదిగేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పటిలో మాత్రం వైసీపీని నిజంగా ఛాలెంజ్ చేసేటువంటి స్తోమత ఏ పార్టీకి ప్రస్తుతానికి అయితే మనకు ఈ కొన్ని నెలల్లో మనకు కనిపించదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన మ్యాండేట్ ఎటువంటి మ్యాండేటో మనం చూసాము. కాబట్టి ఆ మ్యాండేట్ కి వ్యతిరేకంగా పోరాడడం అనేది అందరికీ కష్టమే, తెలుగుదేశం కష్టమే, బీజేపీకి కష్టమే. కానీ ఉన్న పరిస్థితులలో బీజేపీ కొంచెం మెరుగైన రిజల్ట్ వచ్చింది అని అనుకోవాలి. టీడీపీ గతంలో 4 లక్షల పైచిలుకు ఓట్లు సాధించింది. ఇప్పుడు ఆ స్థాయి ఇచ్చింది అనుకోవాలా? అసలు టీడీపీ మొత్తం చతికిలబడిపోయింది అని పంచాయతీ అని మున్సిపాలిటీలో మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన ప్రభావం ఏ స్థాయిలో ఉన్నట్టు టీడీపీకి? డెఫినెట్ గా వాళ్ళ గ్రాఫ్ పడుతూనే ఉన్నది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. మీరు చిన్న ఊర్లలో కూడా వెళ్ళి చూస్తే అక్కడ మండల్ ప్రెసిడెంట్స్ కావచ్చు, లేదా వాళ్ళ అక్కడ లోకల్ సెక్రటరీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వైసీపీకి మారిపోవడం అనేది మనం చూస్తున్నాం మనము. లేదా కొంతమంది బీజేపీకి వెళ్ళిపోయారు. సో నిజంగా వాళ్ళ
కేడర్ ఏదైతే వాళ్ళకి తెలుగుదేశం చాలా రోజులుగా ఉన్నదో అదంతా దెబ్బతిన్నది. అదంతా దెబ్బతిని నిజంగా వాళ్లకు కొంత కష్టమైన పరిస్థితే ఉన్నది ప్రస్తుతానికి. అంటే ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఒకసారి గాలి అటు వీచిందంటే అందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ మనకు బలగం ఉంటుందో, ఎవరు గెలుస్తున్నారు అనుకుంటారో వాళ్ళ మీదే అందరూ కూడాను బెట్ కడతారు, అక్కడికే వెళ్తారు. మనకు తెలిసిన విషయమే అది. ప్రస్తుతానికి వైసీపీకి అందరూ మక్కువ చూపిస్తున్నారు కాబట్టి కింద లెవెల్ ఉన్న కేడర్ కూడా చాలా మంది వెళ్ళారు. సరే, ప్రతి 5 సంవత్సరాలకు మారే కేడర్ కాకుండా టీడీపీకి ఉన్నటువంటి దీర్ఘకాలీన కేడర్ లో కూడా చాలా మంది వెళ్ళిపోవడం అన్నది వాళ్ళకు చాలా దెబ్బ తగిలింది. అది కొంతమంది బీజేపీకి వెళ్ళారు, కొంతమంది వైసీపీకి వెళ్ళారు. సో ఆ విషయంలో టీడీపీ కొంచెం అంటే కేడర్ పరంగా బాగా దెబ్బతిన్నది. తిరుపతికి వచ్చేసరికి తిరుపతి టీడీపీ చాలా ఇదివరకు చాలా మంచి మెజారిటీతో గెలిచిన విషయం మనకు తెలుసు. శివప్రసాద్ గారు అక్కడ పార్లమెంట్ లో ఆయన చేసిన యాంటిక్స్ అన్ని మనం చూసాం. అయినా కానీ కూడా ఈరోజు తెలుగుదేశంని వాళ్ళు గౌరవించట్లేదు, వాళ్ళు వైసీపీకే పట్టం కడుతున్నారంటే కనుక ఆత్మావలోకన చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి తప్పకుండా ఉన్నది. బీజేపీ రత్నప్రభ గారు ఆవిడ ఐఏఎస్ అయి ఉండి లాస్ట్ మినిట్ లో ఆవిడకు వచ్చింది అక్కడికి. ముందు నుంచి అక్కడ పనిచేసి ఉండి అక్కడ ఆవిడ కనెక్షన్స్ పెట్టుకుని అక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఉంటే వేరేలా ఉండేది. లాస్ట్ మినిట్ వచ్చినా కానీ కూడా ఆవిడకి 50,000 పైన వచ్చినాయంటే కనుక అది చాలా క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ అని నేను అనుకుంటున్నాను. నేను ఇలాగే కొనసాగించి ఈ కాన్స్టిట్యూయెన్సీస్ అన్నిటికి కూడాను కొంతమంది నిర్దిష్టమైన వాళ్ళని ఒకరో ఇద్దరో క్యాండిడేట్స్ ని ముందస్తుగా నిర్ణయించి బీజేపీ వాళ్లకు సమయం ఇస్తే వచ్చే 2-3 ఏళ్లలో వాళ్ళు అక్కడ పని చేయగలిగితే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వగలిగినటువంటి అవకాశం కేడర్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఆర్ఎస్ఎస్ కేడర్ కావచ్చు, మిగతా కేడర్ అంతా వాళ్ళ దగ్గర, బీజేపీ కేడర్ చాలా పటిష్టంగా ఉన్నది. ఇది వాళ్ళకు అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. రైట్. అంటే గెలిపోవడంలో అనేది పక్క పెడితే ఓట్ షేర్ అనేది పెరిగింది కాబట్టి ఆ హోప్స్ ఉన్నాయి, ముందుకెళ్ళొచ్చు అంటారు. రైట్, తప్పకుండా ఓట్స్ ఉన్నాయి. వాళ్ళ కేడర్ కూడా ఉన్నది, వాళ్ళకు డెడికేటెడ్ కేడర్ కూడా ఉన్నది, ఓట్స్ కూడా ఉన్నాయి. అది కొంత ఆ పుష్ వస్తే కనుక వాళ్ళు మారేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ చూసాము, వెస్ట్ బెంగాల్లో చూసాము, త్రిపురలో చూసాము. త్రిపురలో వాళ్ళకి ఒక్క సీటు కూడా లేని ఈ రోజు వాళ్ళు అక్కడ రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు వెస్ట్ బెంగాల్లో 3 సీట్ల దగ్గర నుంచి వాళ్ళు ఈ రోజు 80 సీట్ల దాకా వచ్చారు. సో వాళ్ళ కేడర్ బేస్డ్ పార్టీ కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు పుంజుకునేటువంటి అవకాశం బీజేపీకి ఉన్నది. అది సిద్ధాంతపరంగా కొంత ప్రజల్లో వాళ్ళ మీద కోపం తగ్గినప్పుడు తప్పకుండా వాళ్ళని మళ్ళీ గౌరవించే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాగా పని చేయాలి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ప్రతి గ్రామం తిరిగి ఆయన అంత కనెక్షన్ పెట్టుకున్నారు. అటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో పని చేయగలిగినటువంటి లీడర్షిప్, అటువంటి కార్యక్రమాలు బీజేపీ కానీ ఎవరైనా కానీ చేస్తే కానీ మళ్ళీ వైసీపీని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. టీడీపీలో మనం చూసాము, నిజంగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు అసలు అరుదైపోయారు, కనిపించట్లేదు మనకు. అంతా ఎక్కడో హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని ఏవో మంత్రాలు జరుపుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకనే వాడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారు. గ్రాస్ రూట్ లెవెల్లో మీరు పల్లెకి వాడవాడకి ప్రతి బూత్ దగ్గరికి వెళ్ళి మీరు పని చేయగలిగినటువంటి కేడర్ని ఏ రోజైతే పెంచుకుంటారో ఆ రోజు మీకు అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశం బీజేపీకి తప్పకుండా ఉన్నది. బీజేపీకి కేడర్ ఉన్నది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు పుంజుకునేటువంటి అవకాశం వాళ్ళకి తప్పకుండా ఉన్నది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేడర్ నిలుపుకోవడమే వాళ్ళకి చాలా కష్టమైన పనిగా ఉన్నది ఈ రోజు. సో చూద్దాం, వచ్చే రోజుల్లో, వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎలాగైతే మనం వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ని తర్వాత వామపక్షాలని తీసేసి బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగిందో అలా ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం ని ఇంకేదా ఇతరత్ర పార్టీలని వాళ్ళని అధిగమించి ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగగలుగుతుందో లేదో అని మనం అబ్జర్వ్ చేసి చూడాలి. ఈ తిరుపతిలో వచ్చినటువంటి రిజల్ట్ తప్పకుండా వాళ్ళకు కొంత ఆశ కలిగించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, మాట్లాడదాం మళ్ళీ. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి తిరుపతి, దాని గురించి కూడా మాట్లాడదాం. బొడిగే శోభా గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, బీజేపీ నాయకురాలు, బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి శోభా గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి శోభా గారు. మొత్తానికి నాగార్జున సాగర్లో కమలం 2,000 రెక్కల నుంచి 8,000 రెక్కల వరకు వికసించింది. మరి దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఈ మాత్రం చాలనుకుంటున్నారా? చాలని అనుకోము, కానీ ప్రజల తీర్పుకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే
రేపు మేము అధికారంలో రావాలన్నా ప్రజల దీవెన, ప్రజల అండదండ, ప్రజల ఓటు తీర్పుతోనే మేము రేపు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ నాగార్జున సాగర్ తీర్పు అంటే అదేదో టిఆర్ఎస్ వాళ్ళదని, లేకుంటే మేమే ప్రజాస్వామ్యంలో గెలిచినామని, ఇక ఏ పార్టీ గెలవదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఏంటంటే పాపం చనిపోయిన మాజీ ఎమ్మెల్యే గారు నోముల నరసింహయ్య గారు తను వామపక్ష భావాలున్న లీడర్ తను. కాబట్టి తన వ్యక్తిగతంగా గెలిచినట్టుగా తర్వాత తన చనిపోయాడు కాబట్టి సానుభూతితో గెలిచినట్టే తప్ప గాని దీంట్లో టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలంతా కలిసి ఇది మాదే అన్నట్టు మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యంలో ఆ ప్రతిపక్షాలను ఓడించిండ్రని, లేదా మేము అధికార పార్టీ కాబట్టి మమ్మల్ని గెలిపించిందనే మాటలు ప్రెస్ మీట్ లో మేము అక్కడక్కడ వింటున్నాం. ఇది కరెక్ట్ కాదు. రేపు మేము గెలుస్తాం. అట్లంటే మరి దుబ్బాకలో ఆ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ఆ మంత్రి గారు హరీష్ రావు గారు పకడ్బందీగా ఒక నిర్ణయం తీసుకుంటూ ప్లాన్ ప్రకారం చేస్తుండు. తర్వాత అది సిట్టింగ్ టిఆర్ఎస్ పార్టీకి అది సిట్టింగ్ సీట్ అయినా కూడా ప్రజలకు బీజేపీకి అవకాశం ఇచ్చిండ్రు, బీజేపీకి పట్టం కట్టిండ్రు. తుది తీర్పు అనేది ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి గాని ఎప్పుడు గాని మేము గెలిచినామని ప్రతిపక్షాలను చిన్న చూపు చూసే విధంగా అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉండకూడదు అనేది నేను బొడిగ శోభక్కగా నా అభిప్రాయం. రైట్. అయితే ఒకవేళ నిజంగానే ఆ సానుభూతి ఉంది అనుకుంటే ముందే అభ్యర్థిని ప్రకటించుంటే అసలు ప్రతిపక్షాలు పార్టీలో నిలవకుండా ఉండాయంటారా? కాదండి, ముందుగా ప్రకటించినా ఎప్పుడు ప్రకటించినా చనిపోయిండు కాబట్టి పవన్ ఇంతకుముందు అన్న కదా, తన ఒక వామపక్షాల భావాల నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ కంటి వేసుకున్నాడు కావచ్చండి. ఆయన కొన్నేళ్ల నుండి ఎమ్మెల్యేగా గెలుస్తున్న వ్యక్తి కదా పాపం, తను ప్రజలతో మమేకమైన వ్యక్తి కాబట్టి ఇవాళ క్యాండిడేట్ ప్రకటించకుండా అనేది కాదు. ఇక్కడ తండ్రి స్థానంలో కొడుకు అవకాశం ఇవ్వాలని ఇచ్చింది ప్రజలు తప్ప గాని ఇలా ప్రతిపక్షాలను ఏదో గెలిపియొద్దని, లేకుంటే వీళ్ళకి పట్టం కట్టొద్దని. తన సీనియర్ ఇప్పుడు సరే మా బీజేపీ కంటే ఇవాళ ఓట్లు తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా అనేది కాదు ఇవాళ. కానీ ఇవాళ జానారెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, జానారెడ్డి గారిని కూడా ఇవాళ ప్రజలు యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే పాపం తండ్రిని కోల్పోయి ఉన్నాడు అనే ఒక ఆలోచనతోనే ప్రజలు ఓట్లు వేసిండ్రు అక్కడ, అంతే తప్ప గాని ఇవాళ టిఆర్ఎస్ అని కారు గుర్తని లేకుంటే ముఖ్యమంత్రి చూసి వేసిర్ అనేది కాదండి. అట్లాంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి 4 స్థానాలలో ఒకటి టిఆర్ఎస్ పోతే ఉన్నాయే 3 కార్పొరేటర్లు. మరి ఇవాళ మేము 40 గెలిపించారు ప్రజలు, అవునా కాదా? అంటే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రజల తీర్పే అది. 4 గెలిచినా 48 మంది గెలిచినా దుబ్బాకలో గెలిచినా ఇవాళ బీజేపీ కార్యకర్తలు, లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కలిసి పుషింగ్ ఇచ్చినాం, ప్రజల మధ్యలోకి పోయినాం. కానీ ఫైనల్ తీర్పిచ్చింది మాత్రం ప్రజలే. ఆ గెలుపు మాత్రం ప్రజలదే. రేపు మాకు రోజులు వస్తాయి, మాకు కూడా పట్టం కడతారు ప్రజలు. అంత మాత్రాన ఏదో తొందరపడద్దు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఇట్లే ఉంటే, కానీ ప్రజలు ఏం చేసిండ్రండి, 0 చేసి పెడతారు. తొందరపడద్దు ఎప్పుడు గాని అధికారంలో ఉన్నామని. రైట్. అదే ఇప్పుడు నేను అడిగింది మీకు స్పష్టంగా అర్థం కాలేదు. అభ్యర్థిని ప్రకటించడంలో అంటే అసెంబ్లీ శాసనసభ ఎమ్మెల్యే అయ్యుండి ఆయన మరణించిన తరువాత అభ్యర్థిని వెంటనే ప్రకటించడంలో జాప్యం చేయడం అనేది టిఆర్ఎస్ పార్టీ అవలంబించిన స్ట్రాటజీయా? అందుకే బీజేపీ అక్కడ యుద్ధం చేస్తోంది, అప్పటికే కాంగ్రెస్ కూడా యుద్ధం చేస్తోంది, జానారెడ్డి డైరెక్ట్ గా దిగుతున్నారు, అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అసలు జానారెడ్డి బీజేపీ లాగుతోందని లేదంటే టిఆర్ఎస్ లాగుతోందని ఇలాంటి గందరగోళాలు జరిగాయి. ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో అసలు నాగార్జున సాగర్ తెలంగాణలో ఉందా లేదా అన్న ప్రశ్న కూడా వచ్చింది. అభివృద్ధి అనే దానికి దూరంగా ఉంది, అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళడం లేదు. నాగార్జున సాగర్ ప్రజలు అసలు తెలంగాణలోనే ఉన్నారా లేదా అన్న ప్రశ్న కూడా ఒకటి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ఈ అంచనాలు చూసిన తరువాతే భగత్ పేరు బయటికి తీసుకొచ్చారా ఏంటి? ఇవన్నీ మిమ్మల్ని అందరినీ కూడా ఒక రకంగా డైవర్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో భాగమా? ఇది అడుగుతున్నాను నేను. లక్ష్మి గారు, నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆ కుటుంబం మీద గాని లేదా చనిపోయిన వ్యక్తి మీద గౌరవం ఉంటే నిజంగా భరత్ను అప్పుడే ప్రకటించనుండే. కానీ
భరత్ను ప్రకటించడంలో లేట్ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు. అంటే ఓడుతామా గెలుస్తామా ఇవాళ బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలమైన ఒక శక్తిగా ఎదుగుతుంది అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆలోచన చేసిండు. అదే విధంగా భయపట్టడానికి కూడా అనుకుంటాం అధికార పార్టీలు. తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి గారు కూడా నిలబడితే పరిస్థితి ఏందనేది కూడా టిఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో ఒక భయం వాతావరణం మాత్రం ఉంటే ఓడని గెలవని అన్నట్టుగానే లాస్ట్ మూమెంట్ లో ఆ భరత్ అనే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ముమ్మాటికి ప్రతిపక్షాలకు భయపడే లేట్ నిర్ణయం తీసుకున్నారు. కానీ లక్ష్మి గారు ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయినారు. మళ్ళా అధికార పార్టీలు ఎమ్మెల్యేలు పోయి మంత్రులు పోయి ముఖ్యమంత్రి పోయి బహిరంగ సభ పెట్టినంత మాత్రాన ప్రజలు ఇప్పుడు ఇచ్చిన తీర్పు అనుకోవద్దు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఓటు ఎవరికి వేయాలని. కాబట్టి లేటు నిర్ణయం తీసుకున్న దాంట్లో కేసీఆర్ ముమ్మాటికి అనుమానంతోనే నిర్ణయాలు తీసుకున్నారు. అవమానాలు చేసిన తర్వాతనే ఆయన క్యాండిడేట్ ను ప్రకటించిండు. పాపం ఆయన ఇటు పోతాడా అటు పోతాడా అనేది కూడా టిఆర్ఎస్ వాళ్ళు కొద్ది రోజులు ఆ పాపం ఆలోచన చేసిండ్రు. బీజేపీ పోతాడా లేదా కాంగ్రెస్ పోతారా ఇలాంటి అన్ని పాపం వాళ్ళ కుటుంబం మీద ఉన్న భరత్ మీద చాలా టీవీలలో పేపర్లలో ఆరోపణలు మేము చూసినాం. దాని వెనుక ఎవరినేం కదా అనేది తెలుసు. కాబట్టి ముమ్మాటికి ప్రతిపక్షాలకు భయపడే ప్రతిపక్షాలు ఓడిస్తారేమో అన్న ఒక భయంతో మాత్రమే ఆ భరత్ను లేట్ గా ప్రకటించింది అనేది ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే కేసీఆర్ గారు చేసిన నిర్ణయం. కాబట్టి ఈ గెలుపు అనేది భరత్ ఒక్కటిది కాదు, తర్వాత అధికార పార్టీది కాదు. నేను ముమ్మాటికి నాగార్జున సాగర్ ప్రజలదే గెలుపు అనేది అంటున్నా. ఇది కారు స్పీడ్ కాదు, నాగార్జున సాగర్ ప్రజలు మానవత్వంతో సానుభూతి మళ్లించారు అంటారు. అంతే కదా. అట్లంటే మరి దుబ్బాకలో ఎందుకు గెలవాలి అండి కదా? దుబ్బాకలో గెలవాలి కదా. మీరే కదా మొత్తం దత్తత తీసుకున్నాం, మేము అభివృద్ధి చేసినాం, అది చేసినామని అల్లుడు కొడుకు బిడ్డ ముఖ్యమంత్రి మొత్తం దత్తత తీసుకున్నట్టుగా తిరిగిండ్రు కదా. మరి ఎందుకు గెలవలేదు అక్కడ? అవునా కాదా? అంటే అక్కడ మీ సిట్టింగ్ సీట్ అయినా కూడా మేము బీజేపీ గెలిచినాం. మన కార్పొరేటర్ల దాంట్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్ వాళ్ళ దాంట్లో కూడా బీజేపీ గెలిచింది. ఇలా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కానీ ముమ్మాటికి కేసీఆర్ గారి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఒక వ్యక్తిని అనుమానిస్తాడు. ఫస్ట్ ప్రకటిస్తే అసలు పార్టీలో ఉంటారా లేదా ప్రతిపక్షానికి పోతారా అనేది, ఈ గెలుస్తాడా గెలవడా అనేది ఆయన అనుమానించే లాస్ట్ మూమెంట్ లో క్యాండిడేట్ ప్రకటిస్తాడు. ఇప్పుడు మన హైదరాబాద్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వాణిదేవి గారిని అసలు క్యాండిడేట్ నే పెట్టమని ఒక వాతావరణం వచ్చేసింది టిఆర్ఎస్ పార్టీ. అవునా కాదా? ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఒక దుమారం లేచింది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. కానీ తీరే టైంకు ఆమెను వాణిదేవి గారిని ఇద్దరికి తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అంటే వాళ్ళ నాగార్జున సాగర్ పరిస్థితి కూడా అంతే. ఆయన లాస్ట్ మూమెంట్ లో నిర్ణయం తీసుకుంటాడు. తన ఒకరి అభిప్రాయం తీసుకోవడం గాని లేదా ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడం గాని కానీ శోభ గారు అయినప్పటికీ కూడా అటు జానారెడ్డి అంతే గట్టి పోటీ ఇచ్చారు, బీజేపీ కూడా అంతే కాన్ఫిడెంట్ తో ఎదురీదిన పరిస్థితి ఉంది సాగర్ లో. మీకేం అంచనాలు ఉండే? అసలు బీజేపీకి ఏం అంచనాలు ఉండే? ఖచ్చితంగా ఈ దుబ్బాక జిహెచ్ఎంసీ కంటిన్యూ అవుతుంది అనుకున్నారా? అనుకున్నాం. మేము అనుకోనే మా బీజేపీలో ఉన్న అగ్రనాయకులందరూ కూడా మాతో పాటు స్థాయి లెవెల్లో గ్రామ స్థాయి లెవెల్లో వర్క్ చేయగలిగినాం, పని చేయగలిగినాం. అధికార పార్టీకి ఒక టైంలో చెమటలు పట్టించినాం. అది అంటే జానారెడ్డి గారి విషయానికి వస్తే పాపం సీనియర్. ఇప్పుడు చూడండి వాళ్ళ మెజారిటీ చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు జానారెడ్డి గారికి మాకు వచ్చిన ఓట్ల చూస్తే టిఆర్ఎస్ వాళ్ళ పాపం లీడర్లు మాట్లాడుతాండ్రు అది గెలుపనంటారా? నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎట్టుండాలంటే ప్రతిపక్షాలను పిలిపించుకొని అది మాదే సీట్, అది చనిపోయినరు కాబట్టి మీరు పోటీ చేయకండి, అవకాశం ఇవ్వండి అని గౌరవంగా ప్రతిపక్ష లీడర్లను అగ్రనాయకులను పిలిపించుకొని ఏకగ్రీవం చేసుకునే ఒక పద్ధతి ఉండాలి వాస్తవానికి. కానీ కేసీఆర్ ఎట్లుంటది? మద్యము మందు డబ్బులు ఇదంతా విచ్చలవిడిగా ప్రజలకు లేని అలవాట్లు తయారు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్య
పద్ధతిలో ప్రజలు ఓట్లేసేది అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల్ని మరిపించేసి, అంటే ప్రజలు నిర్ణయం తీసుకునే టైమును ఈయన మొత్తం డైవర్ట్ చేసేస్తాడు. రైట్ అండి. పొలిటికల్ శోభా గారు మీరు అలాగే ఉండండి లైన్లో. పొలిటికల్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు సాగర్ ఎన్నికల గురించి ఏం చెప్తారో చూద్దాం. గిరిధర్ గారు, సాగర్ ఎన్నికల్లో బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళింది. దుబ్బాకలో ఎలా అయితే అధికార పక్షానికి మట్టి కనిపించామో, జిహెచ్ఎంసీలో శోభా గారు అన్నట్లుగా 3 నుంచి 45, 47 దాకా ఎలా వెళ్ళగలిగామో, ఇక నెక్స్ట్ అనేది అంటే బీజేపీ మీద ఇటు బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, అంటే అవినీతి కానివ్వండి, భూ కబ్జాలు, కాళేశ్వరం స్కాము, ఇలాంటివి చాలా ఉన్నాయని పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ముఖ్యంగా గిరిజనుల భూముల్ని లాక్కొని అన్యాక్రాంతం చేస్తున్న వాళ్ళకి అండదండగా టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది అని రకరకాల ఆరోపణలు అయితే జరగడం చూసాం. బట్ ఈ ఇంపాక్ట్ అన్నీ కూడా, ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా నాగార్జున సాగర్ మీద పడ్డాయంటారా, లేదా ప్రభావం చూపించాయంటారా? ఇప్పుడు వినబడుతుందా? ఓకే అండి, ఓకే, క్యారీ ఆన్. అదే సాగర్ లో మంత్రులందరూ కూడా దిగిపోయారు. అక్కడ ఒకరొకరికి ఒక్కొక్క మండలం ఇవ్వడము, ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చి వాళ్ళని విపరీతంగా అక్కడ క్యాంపెయినింగ్ చేయించడం, తర్వాత దుబ్బాకలో జరిగినటువంటి తప్పిదం జరగకుండా ఉండడానికి కోసం ఇంకా సరే పొలిటికల్ గా ఏం చేయాలో అవన్నీ చేయడం మనం చూసాం. మన అక్కడ ధనం పంపిణీ కావచ్చు, ఇంకా వస్తువులు పంపిణీ కావచ్చు, ఇవన్నీ చేయడము, అక్కడ ఉన్నటువంటి కేడర్ ని వాళ్ళు కొనుక్కోవడం, ఇటువంటి చాలా చూసాం మనం అక్కడ. కాబట్టి ఇందాక చెప్పాను కదా, రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో జనరల్ గా ఉప ఎన్నికలని వాళ్లే గెలవడం అన్నది ఒక సాంప్రదాయంగా మనం చూస్తున్నాం మనము. సో ఇక్కడ ఆయన చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే దుబ్బాగా ఓడిపోయి మళ్ళీ సాగర్ కూడా ఓడిపోతే కనుక అది ఇంకా టిఆర్ఎస్ లో ముసలం పుట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవలసినటువంటి పరిస్థితి ఆయనకున్నది. బీజేపీకి దీంట్లో స్టేక్ అన్నది జానారెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఉండింటేనే వాళ్ళకి స్టేక్ ఉన్నది. లేకపోతే మాత్రం జానారెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి కేడర్ కానీ ఆ స్తోమత కానీ బీజేపీ ఇంకా లేదు అక్కడ. సో డెఫినెట్ గా అది జరగకపోవడంతో అది వాళ్ళు థర్డ్ గానే 3వ స్థానంలోనే ఉంటారని మనకు ఆ రోజు కూడా తెలిసిన విషయమే అది. కానీ డెఫినెట్ గా వాళ్ళు అనుకున్నంతటి ఓట్లు రాలేదు, వీళ్ళు ఆశించినంత మేరకు ఫలితాలు రాలేదని మాత్రం మనం తప్పకుండా ఒప్పుకోవాలి. కనీసం అంటే కొద్దో గొప్ప మనం జానారెడ్డి గారిదో లేకపోతే టిఆర్ఎస్ దో వీళ్ళు కొంత ఓటు బ్యాంక్ ని వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది, అది జరగలేదు. దానికి కారణాలు ఏమంటే ఇదివరకు కూడా వాళ్ళకి చాలా ఓటు చాలా తక్కువ ఉండేది అక్కడ. ఇప్పుడు కూడా వాళ్ళు మార్జినల్ ప్లేయరే. ప్లస్ గవర్నమెంట్ మినిస్టర్లు అందరూ వెళ్ళి అక్కడ వాళ్ళు చాలా విపరీతంగా వాళ్ళు చేసినటువంటి పనులు అన్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల కూడాను అది చాలా కష్టమైంది వాళ్ళకి, బీజేపీకి. కానీ డెఫినెట్ గా బీజేపీ ఇక్కడ మీరు అన్న మాట ఏదైతే ఉందో, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మొత్తం పార్టీ అధికార గణం అక్కడికి వెళ్ళడం, 2 సార్లు ఏకంగా ఇది బై ఎలక్షన్ అయినప్పటికీ లేదంటే ఒక ఎమ్మెల్యే మరణం సంభవించడంతో వచ్చిన ఎన్నికైనప్పటికీ కూడా 2 సార్లు ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ సభ నిర్వహించడం, వీటన్నింటితో పాటుగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేస్తాము, దుబ్బాకలో అదే జరుగుతోంది, ఇక్కడ కూడా అదే జరిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి మీరు టీఆర్ఎస్ కి ఓటేయాలి, ఇలాంటి భయభ్రాంతులకు కూడా గురి చేశారు అన్న ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంది టీఆర్ఎస్ పార్టీ. జరిగాయంటారా ఇలాంటివి? అదే అందుకని రెండు విషయాలమ్మా. ఒకటి ఏమంటారంటే ఇండ్యూస్మెంట్ అంటాం, అంటే వాడు పైసలు ఇవ్వడమో లేకపోతే పథకాలు ఇవ్వడమో ఇటువంటివి. రెండవది బెదిరించడం, మీరు కనుక మాకు ఓటు వేయకపోతే మీకు ఈ పథకాలు రాకుండా చేస్తామని బెదిరించడం. సో ఈ రెండు కూడాను అధికార పార్టీకి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి ఉప ఎన్నికలు వచ్చేసరికి జనరల్ గా 99% అధికార పార్టీని గెలవడం అనేది మనం ఆనవాయితీగా చూస్తున్నాం. మనం ఈసారి మొత్తం బలగం దించడమే కాదు, ఆయనే స్వయంగా 2 సార్లు వెళ్ళడం, దురదృష్టవశాత్తు ఆయనకు అక్కడ వెళ్ళినందువల్ల ఆయనకే కరోనా వైరస్ రావడం మనం చూసాం. మనం అంటే అంత సీరియస్ గా తీసుకున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని. కాబట్టి జానారెడ్డి గారు లాంటి సీనియర్ నేత నాగార్జున సాగర్ లో ఆయనకు తిరుగులేనటువంటి వ్యక్తి ఆయనే గెలవలేకపోయారంటే కనుక
మన బీజేపీకి ఆబ్వియస్ గా అక్కడ అంతటి పరిస్థితి లేదు. అయినా కానీ ఓట్ షేరింగ్ కొంచెం పెంచుకోవాల్సి ఉండింది. డెఫినెట్ గా ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూస్తే కనుక అంత ఆశాస్పదంగా లేదు. డెఫినెట్ గా బీజేపీ మళ్ళీ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాబోయే ఉప ఎన్నికల్ని ముందు నుంచే వాళ్ళు ఏం చేయాలి అన్నది, ఎటువంటి ప్రణాళిక ఉండాలి అని ప్లానింగ్ అన్నది వాళ్ళకి పటిష్టంగా ఉండాలి. సరే, సిటీలో అయితే కేడర్ చాలా బలంగా ఉన్నది. ఇతరత్ర మిగతా డిస్ట్రిక్ట్స్ లో వాళ్లకు ఎప్పుడు కూడాను తెలుగుదేశం తోటో ఎవరితోటో వీళ్లకు పొత్తు ఉండి ఇండిపెండెంట్ గా బీజేపీకి కేడర్ అన్నది ఎక్కువగా పెంచుకోలేదు చాలా ప్రాంతాల్లో. ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉన్నది కాబట్టి 2019 నుంచి వాళ్ళు పుంజుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా బండి సంజయ్ గారు కానీ లేదా వాళ్ళ రాష్ట్ర నేతృత్వం కానీ ముందు ఇప్పుడు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో గిరిధర్ గారు సాగర్ గురించి మాట్లాడదాం. అంటే కాంగ్రెస్ ఎందుకు చతికిలబడాల్సి వచ్చింది? జానారెడ్డి సాగర్ మీద చాలా కాన్ఫిడెంట్ పెట్టుకుంటారు, మరి ఆయనకేంటి? అదేవిధంగా ఓటర్లను ఈ రేంజ్ లో సంక్షేమ పథకాల పేరుతో మ్యానిపులేట్ చేసే పరిస్థితికి రాష్ట్రాలు ఏమన్నా పనిచేస్తున్నాయా? ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా మనం ఎనాలిసిస్ చేద్దామండి డీప్ గా. జస్ట్ మీరు లైన్ లోనే ఉండండి. వెంకటరెడ్డి గారు, గిరిధర్ గారు, శోభా గారు, ప్రస్తుతానికి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో ఇంటర్ పరీక్షలు అయితే వాయిదా పడ్డ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. పరీక్షల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే పరిస్థితులు చక్కబడ్డ వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రస్తుతానికి చెప్తున్నారు. 10th ఇంటర్ పరీక్షల్ని రద్దు చేయాలి అని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ వస్తున్నాయి గత కొన్ని రోజుల నుంచి. అయితే పక్కా ప్రణాళికతో పరీక్షలు నిర్వహిస్తాము అని చెప్పుకొస్తూనే ఉంది ప్రభుత్వం. విద్యార్థుల భవిష్యత్తు నాకు ముఖ్యమని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భం ఉంది. దీనికోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరికీ ఏ విధంగా అయితే పోలింగ్ కానీ లేదంటే కౌంటింగ్ రోజులు ఎలాంటి అయితే జాగ్రత్తలు తీసుకున్నామో అదే విధంగా పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. దీని మీద తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. దీనిని ప్రతిపక్షాలు అయితే అందరూ గట్టిగా ఈ పరీక్షలు అన్ని రాష్ట్రాలు వాయిదా వేస్తున్నప్పుడు మీరెందుకు వాయిదా వేయరన్నారు. దీనికి ప్రభుత్వం కూడా ధీటుగానే సమాధానం చెప్పింది. చాలా రాష్ట్రాల్లో పరీక్షల మీద ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రత్యేక చర్యలు తీసుకున్న పరీక్షల నిర్వహణపై హైకోర్టులో మాత్రం పిటిషన్ వేయడం, దీని మీద విచారించిన ధర్మాసనం ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షలు అయితే వాయిదా వేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు ఉంటున్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, దాంతో పాటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంటర్ పరీక్షలకు సంబంధించి. అయితే ఈ అంశానికి సంబంధించి హైకోర్టుకు చేరిన నేపథ్యంలో హైకోర్టు తీవ్రమైన కామెంట్స్ చేసింది. విద్యార్థుల ఏదైతే ఉందో భవిష్యత్తు పక్కన పెట్టి ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలోనే విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పునరాలోచన చేయాలనేది కూడా హైకోర్టు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులతో ఈ రోజు ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్షలు నిర్వహించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ప్రస్తుతం ఎక్కువగా కనపడుతుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామనేది కూడా ఆదిమూలపు సురేష్ ప్రకటించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరీక్షల నిర్వహణ సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. కోవిడ్ నేపథ్యంలో గతంలో కంటే దాదాపు 50 పరీక్షా సెంటర్లు అధికంగా ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ కి సంబంధించిన చర్యలు తీసుకుంటూనే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ముక్తకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ తర్వాత చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నివేదికను రేపు హైకోర్టు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంచబోతుంది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకునే అంశాన్ని రేపు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తెలపబోతుంది. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు దీని మీద గట్టిగానే వాదిస్తున్న పరిస్థితి ఉంది. కరోనా కేసులు అంతకంతకు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి, మరణాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎగ్జామ్స్ కరెక్ట్ కాదు అని అయితే హైకోర్టు మెట్లెక్కే వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసే వరకు కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేసింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా కోవిడ్ కి సంబంధించిన తీవ్రత ఇంటర్ పరీక్షలకు సంబంధించిన నిర్వహణ తర్వాతే ఎక్కువగా కనబడుతుంది. అయితే ప్రభుత్వం ముందు నుంచి ఒకటే చెప్తుంది, ఇంటర్ ద్వితీయ తర్వాత ఆ పై చదువులు కావాలంటే ఖచ్చితంగా మెరిట్ కి సంబంధించిన ర్యాంకులు, అందుకు సంబంధించిన మార్కులు విద్యార్థులకు కావాల్సి ఉంటుంది. భవిష్యత్తులో చదవాలంటే ఇందుకు సంబంధించిన మార్కులు కావాలి. ఇతర రాష్ట్రాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక పరీక్షలు రద్దు చేయడం వల్ల విద్యార్థుల భవితవ్యం పూర్తిగా ఆందోళనకరంగా మారుతుంది అనే అభిప్రాయం ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇదే అంశాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. పిల్లల ఆరోగ్యంతో పాటు పిల్లలకు సంబంధించి కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే ఇంటర్ పరీక్షలు ఖచ్చితంగా వాయిదా వేయాలి అనేది మాత్రం ఉత్తకంఠంగా చెప్తున్నా సరే ప్రభుత్వం పక్షంగా ముందుకు వెళ్తున్న దూరంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. కోవిడ్ నేపథ్యంలోని ఉన్నా సరే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము, ఇంటర్ కి సంబంధించిన పరీక్షా సెంటర్లు పరిపాలనతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినా సరే హైకోర్టు నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకున్నాము. తదుపరి తాజాగా ఉన్న తేదీలను త్వరలో ప్రకటిస్తాం. ఇదే అంశాన్ని రేపు హైకోర్టు ముందు ప్రస్తావిస్తాం అనేది కూడా ఏపీ ప్రభుత్వం తన పత్రికా ప్రకటనలో చెప్పుకొచ్చింది. మొత్తానికి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గిన పరిస్థితి కనబడుతోంది ఇంటర్ పరీక్షల విషయంలో. కాకపోతే ఇక్కడ మళ్ళీ తేదీలు ప్రకటిస్తాము, పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించే ఆలోచనలు ఉన్నట్లుగా మరి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇక్కడెక్కడైనా సరే ప్రమోట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రేపటిలోగా? అంటే ప్రస్తుతం ఆరోగ్య శాఖ అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తున్న కోవిడ్ సంబంధించిన అంశాలు చూసినట్టయితే ఇదే కోవిడ్ కి సంబంధించిన పరిస్థితులు మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలే కాదు, జూన్ నెలలో 10వ తరగతికి సంబంధించిన పరీక్షలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 2 నెలల పాటు వాయిదా వేసిన ద్వారా అంటే వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏమిటి, ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్ కి సంబంధించి పూర్తిగా వాళ్ళు ముందుకు వెళ్ళేందుకు కూడా కొంత కోవిడ్ సందర్భంగా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడం పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరో తేదీలు ప్రకటిస్తానని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఈ పరీక్షలు జరుగుతాయి? ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు చక్కదిద్దే అవకాశాలు ఎక్కడా కనిపించిన పరిస్థితి నేపథ్యంలోని ప్రభుత్వం ఈ కన్ఫ్యూజన్ స్టేట్ కి ఎందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రం విమర్శలు వస్తున్న నేపథ్యంలోని కోవిడ్ తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు తేదీలు ప్రకటిస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం దీనిపై కొంత క్లారిటీని కూడా ఇవ్వాల్సి ఉంది. అయితే రేపు హైకోర్టుకి ఇచ్చిన నివేదికలోని ఇలాంటి అంశాలపై హైకోర్టుకు ఎటువంటి జవాబుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది, ఆ నివేదికలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి తదుపరి తెరపిలు ప్రకటించే లోపల ఇంటర్ విద్యార్థుల భవితవ్యం ఆందోళనకు సంబంధించి విధంగా ప్రభుత్వం చెబుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితుల్లో హైకోర్టు దీని మీద ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం అవసరమా అని కోర్టు అయితే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు కోర్టుకి కూడా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబడిన తర్వాత, కోవిడ్ పరిస్థితి తగ్గిన తర్వాత పరీక్షలకు వెళ్లే ఆలోచన చేస్తామని కూడా చెప్పబోతున్నారు. అదేవిధంగా ఒకవేళ తగ్గకపోతే ఆ తర్వాత వీరందరినీ కూడా ప్రమోట్ చేసే అవకాశాలు కూడా ఏమైనా ఉంటాయా లేదా అనే దాని మీద కూడా కోర్టుకి రేపు ఏమైనా వివరణ ఇస్తారా లేదా చూడాలి. రైట్, మనం మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని బై ఎలక్షన్ సంబంధించి చర్చ జరుపుతున్నాం. బొడిగే శోభా గారు బీజేపీ నాయకురాలు, అలాగే వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ అయిన వెంకటరెడ్డి గారు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అయిన మామిడి గిరిధర్ గారు లైన్లోనే ఉన్నారు, మనతో పాటు డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు. మామిడి గిరిధర్ గారు, మనం ఒక చోట ఆపాం. నాగార్జున సాగర్ విషయంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? జానారెడ్డి దాదాపుగా అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి ఆయన్ని ఈరోజు చివరి అవకాశంగా వెళ్ళినప్పటికీ కూడా ప్రజల తిరస్కరణకు గురైన పరిస్థితిని ఎలా చూడాలి? అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది తెలంగాణలో. తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా తయారైంది. ఈ రోజు మనం చూసాము, వెస్ట్ బెంగాల్ లో ఒక్క సీటు కూడా రాలేదు వాళ్లకు. అస్సాంలో వాళ్ళు
గెలవలసినటువంటి స్టేట్ వాళ్ళు ఓడిపోయారు అక్కడ. అలాగే 40 ఏళ్లలో మొదటిసారి వాళ్ళు కేరళలో గెలవలసింది, అక్కడ ఓడిపోయారు వాళ్ళు. సో క్రమేపీ వాళ్ళు కృంచుకుపోవడం అనేది మనం చూసాము. తెలంగాణలో కూడా అదే జరుగుతున్నది. వాళ్ళ ఇంతవరకు కూడాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి ఇంకెవరైనా పటిష్టమైన నేతను తీసుకొచ్చే పరిస్థితి లేదు. అక్కడ సెంట్రల్ లీడర్షిప్ ఇక్కడ ఏమవుతోంది పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఆయన పోరాటం ఆయన చేశారు. జానారెడ్డి గారు ఒక సంస్థాగతంగా చేసే పోరాటం వేరే ఉంటుంది, వ్యక్తులుగా మీరు చేసే పోరాటం వేరే ఉంటుంది. సో కాంగ్రెస్ అంటేనే ఒక విధమైన నెగటివ్ భావన అన్నది ప్రజల్లో వచ్చేయడంతో వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎదురుగాలే వాళ్ళకు వీస్తున్నాయి వాళ్ళకు. కాబట్టి ఇది కొంచెం కష్టకాలమే వాళ్ళకు. జానారెడ్డి వంటి సీనియర్ నేత కూడా ఆయన ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందో మనం చూసాము. ఇది ఒక ఎత్తు అయితే కనుక, రెండవది ఒక సింపతి వేవ్ అన్నది కూడా ఉన్నది. కాబట్టి సింపతి వేవ్ కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. అది ఆయన మరి అటువంటి వ్యక్తిని ఓడించగలిగినటువంటి పరిస్థితి వచ్చిందంటే కనుక టిఆర్ఎస్ పార్టీ ఎంత గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిందో మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు స్వయంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ సంక్షేమ పథకాలు కానీ లేదా బెదిరించడమో నయానో భయానో మొత్తానికి కేడర్ అంతా కూడాను ఆయన దగ్గర తిప్పుకొని చేయడం అనేది మనం చూసాం. అదే కనుక కాంగ్రెస్ కనుక రాష్ట్రంలో ఒక పటిష్టమైన విపక్ష పార్టీగా ఉండుంటే దాని పరిస్థితి వేరేగా ఉండేది. కేడర్ అంతా వచ్చి ఉండేది, పెద్ద పెద్ద నేతలు అక్కడ వచ్చి ఆయనకు బలంగా పక్కన నిలిచి ఉండేవాళ్ళు. సెంట్రల్ లీడర్షిప్ కనీసం అంటే ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఒక రోజు క్యాంపెయిన్ అయినా చేసి వెళ్ళి ఉండేవాళ్ళు. ఇది ఏమీ జరగలేదు. ఆయన్ని ఏకాకిగా వదిలేయడంతో ఆయన పాపం కేసీఆర్ లాంటి ఒక పెద్ద నేతని, తర్వాత మొత్తం తెలంగాణ యంత్రాంగాన్ని మొత్తం ఒక వ్యక్తిగానే ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఆయన ఇటువంటి పరిస్థితి ఆయనకు వచ్చిందని నేను భావిస్తున్నాను. లేకపోతే కనుక కాంగ్రెస్ కనుక ఆయనకి నిజంగా ఒక సంస్థాగతంగా ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఉంటే తప్పకుండా ఆయన గట్టి పోటీ ఇచ్చి గెలిచేటువంటి అవకాశాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు కూడా మార్జిన్ పెద్ద విషయమేం కాదు. ఆ మార్జిన్ ఈజీగా ఆయన జానారెడ్డి గారు ఎప్పుడైనా ఆ మార్జిన్ ఆయన కొట్టగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. అన్ఫార్చునేట్ గా కేసీఆర్ అటువంటి పెద్ద వ్యక్తిని ఎదుర్కోవాలంటే కనుక ఒక వ్యక్తితో సరిపోదు, మొత్తం ఆర్గనైజేషన్ కదిలి రావాలి. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారని నేను భావిస్తున్నాను. రైట్. అంటే మొత్తానికి ఇంతకు ముందు శోభా గారు అన్నట్టుగా ఒక స్ట్రాటజీ ప్రకారమే ఆలస్యం చేసి ఆచితూచి ఆ పేరు ఈ పేరు ముందుగా పెట్టి ఆ తర్వాత ప్రతిపక్షాలు క్యాండిడేట్లను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీలో భాగంగా భగత్ పేరు ముందుకు తీసుకొచ్చారని అనుకోవాలా? ఏం చెప్తారు? డెఫినెట్ గా ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏం అనౌన్స్మెంట్ చేసినా దాని వెనక స్కీమింగ్ ఉండే చేస్తారు ఆయన. మనం గతసారి ఎన్నికల్లో చూసాము. 2018లోనే 6 నెలల ముందస్తుగా ఆయన అసెంబ్లీ ఎన్నికలు పెట్టడము, ఇటువంటివన్నీ కూడా ఆయన స్ట్రాటజీ అంతా వేరేలా ఉంటుంది. ఆపోజిషన్ కి ఎప్పుడు టైం ఇవ్వకుండా వాళ్ళని మళ్ళీ ఎదురు దాడి చేయకుండా ఉండేలాగా ఆయన దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈసారి కూడా ఆపోజిషన్ తయారు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో సడన్ గా ఒక విధమైన అది ఏమంటారంటే ఒక ఎమోషనల్ యాంగిల్ తీసుకొచ్చి ఆయన కొట్టడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చూసాం మనము. ఆఖరి క్షణంలో వాణి గారిని తీసుకొచ్చి ఒక విధమైన మార్పు తీసుకొచ్చి ఆయన గెలవడం జరిగింది. ఇటువంటివి లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి అపోజిషన్ ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేటువంటి దక్షత, స్తోమత, పొలిటికల్ విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. దుబ్బాక టైంలో ఆయన కొంచెం జాప్యం చేశారు. ఇప్పుడు అటువంటి జాప్యం చేయకుండా జాగ్రత్త పడినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. రైట్. సో మరి అదే విధంగా బీజేపీ విషయానికి వస్తే గతంలో 2000 ఓట్లు మాత్రమే 2 ఏళ్ల క్రితం, కానీ ఇప్పుడు చూస్తే 8000 పైచిలుకు ఓట్లు ఉంది. బట్ ఇది ఎలా చూడాలంటారు? అంటే కాస్తో కూస్తో నాగార్జున సాగర్ లాంటి ఏరియాలో అసలు కమలం పువ్వు తెలియని చోట నుంచి ఇప్పుడు దాదాపుగా 8000 ఓట్లు సాధించడం అనేది ఒక రకమైన గ్రాఫేనా, లేదంటే ఇంకాస్త పనిచేయాల్సిన అవసరం ఉందంటారా? అది సరిపోదండి. ఎందుకంటే బీజేపీకి వచ్చినటువంటి వేవ్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ బండి సంజయ్ గారు కావచ్చు, లేదా మన మిగతా చాలా శబ్దం వస్తుంది వెనకాల, ఏంటో నాకు తెలియదు. అది కొత్త కొత్త నేతృత్వం వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. సో అంటే మనకు ఇటువంటి అరవింద్ లాంటి వాళ్ళు, ఇటువంటి కొత్త కొత్త యువ నేతృత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా అక్కడ పోరాటం చేయవలసింది.
నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు చాలా పోరాటం చేయగలిగినటువంటి స్తోమత, కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు బీజేపీలో. దానికి తగినటువంటి ఫలితం మనకు కనిపించట్లేదు. వీళ్ళకు ఉన్నటువంటి కేడర్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తి కావచ్చు, ఆ బలగం కావచ్చు, దాని దృష్ట్యా చూస్తే పెద్ద అంత గొప్పగా రాలేదని మనం భావించాలి. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఎన్నికలకు పోలిస్తే బహుశా ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అది మనకు కొలబద్దగా ఉండకూడదు. మనకు అది ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అక్కడ జానారెడ్డి వంటి పెద్ద వ్యక్తి బహుశా బీజేపీలకు వస్తారని వీళ్ళు కొంత దాన్ని ఆలోచించారు వాళ్ళు. అది జరగలేదు. దాంతో వాళ్ళు లాస్ట్ మినిట్ లో క్యాండిడేట్ తీసుకొచ్చేసరికి అది సరిగా వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకు. నిజంగా అక్కడ చాలా రోజులు పనిచేసినటువంటి గ్రాస్ రూట్ లెవెల్ ఎవరైనా కనుక లీడర్ని కనుక వాళ్ళు అక్కడ నిలబెట్టి ఉండింటే అది వేరేలాగా ఉండేది. అది నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా 2-3 సంవత్సరాల వ్యవధి ఉంది కాబట్టి ఇప్పుడే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒకరో ఇద్దరో నేతల్ని నామినేట్ చేసి వాళ్లకు 2 సంవత్సరాలు వ్యవధి ఇచ్చి అక్కడ పని చేయమని చెప్పి వాళ్ళని పంపిస్తే కానీ బీజేపీ వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గారికి పెద్ద పోటీ ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో ఉండదు. అందుకని ఇప్పటి నుంచి ప్లాన్ చేయాలి. లాస్ట్ మినిట్ లో మనం ఎవరినో ఒకరిని పట్టి ఎదుర్కొంటామంటే కానీ కేసీఆర్ లాంటి చాణక్యుడిని గెలవడం అన్నది చాలా కష్టమైన విషయం. అది ఇప్పటికైనా కేడర్ ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ ఆ దృష్టిలో ఆలోచన చేస్తుందని నేను భావిస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే, ప్రతిసారి నెగటివిటీ ఒకటే చూపించడం కాదు. వాళ్ళ కుంభకోణాలు కావచ్చు, వాళ్ళు చేసిన తప్పిదాలు కావచ్చు, అక్కడ చేస్తున్న అక్రమాలు కావచ్చు, ఇది ఎత్తి చూపించడమే కాదు, అది ఎలాగో చేయాలి. కానీ మీరేం చేస్తారన్న పాజిటివిటీ కూడా తీసుకురావాలి. ఈ రెండు తీసుకొస్తే కానీ అక్కడ నిజంగా ప్రజల్ని ఆకట్టుకోవడం అనేది జరగదు. కాబట్టి కొంత కోర్స్ కరెక్షన్ అన్నది వీళ్ళు చేసుకోవాలి. బీజేపీ ఒక యాంగిల్లో వెళ్తున్నారు. కేసీఆర్ గారిని, టిఆర్ఎస్ ని వాళ్ళని ఎండగట్టడము, వాళ్ళని ఎత్తు చూపించడం అన్నది ఒక యాంగిల్ అయితే, ఒక పాజిటివిటీ యాంగిల్ కూడా తీసుకొని వచ్చి బీజేపీ అన్నది ఒక తెలంగాణకు సంబంధించిన గ్రాస్ రూట్ లెవెల్ పార్టీ అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా వీళ్ళకు ఉన్నది. కాబట్టి ఒక పాజిటివిటీ కూడా వీళ్ళు ముందుకు తీసుకొని వస్తే కనుక ఇంకా ఫలితాలు మెరుగ్గా ఉంటాయని నేను భావిస్తున్నాను. వచ్చినటువంటి గిరిధర్ గారు చెప్పింది విన్నారు. ఎలా ఉండాలి, ఇంకా నెక్స్ట్ నుంచి ఎలా ఉండాలి? తప్పకుండా అండి, జాతీయ పార్టీ కదా బీజేపీ, జాతీయ పార్టీ. గ్రామ స్థాయిలో మేము ఇంకా కష్టపడాలి. దీంతో అంటే మేమేదో అధైర్యపడే విధంగా మాత్రము అక్కడ మాకు రిజల్ట్ లేదు. మేము ఇంకా కష్టపడాలి, మేము ఇంకా పబ్లిక్ లోకి పోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు గ్రామ స్థాయిలో ఏమేం ఫండ్స్ వస్తున్నాయి అనేది, ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అనే విషయం కూడా ప్రతి తెలంగాణ జిల్లాలలో ప్రతి గడప గడపకు మా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయాలి. మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల పట్ల కానివ్వండి, ప్రభుత్వ పథకాల మీద కానివ్వండి, ఇవాళ మోడీ గారు ప్రతి గ్రామానికి, ప్రధానమంత్రి గారు ప్రతి గ్రామానికి ఎన్ని ఫండ్స్ పెడుతుండనేది కూడా బీజేపీ కార్యకర్తలు, నాయకులు అనే వాళ్ళు ప్రచారం చేయడం వల్ల కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. అంటే ఆహా, ఇది మోడీ గారు ఇస్తుండ్రా, ఇది ప్రధానమంత్రి గారు ఇస్తుండ్రా ఈ పథకాలు, కాబట్టి తప్పకుండా రాబోయే జనరల్ ఎన్నికలలో ఆలోచన చేయాలనేది తప్పకుండా ప్రజల్లో ఒక మార్పు వస్తుందండి. నేను ఒక మాట చెప్తున్నా లక్ష్మి గారు, మొన్న ఓపెన్ గా కార్పొరేషన్ ఎన్నికలలో ఓపెన్ గా మంత్రులంతా కలిసి మీరు మా కారు గుర్తుకు ఓటు వేయకుంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని ఓపెన్ గా చెప్పిండ్రండి మాజీ మంత్రులు, ప్రజెంట్ మంత్రులు, ఎమ్మెల్యేలు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటారు కదా, కాబట్టి మరి మాకు పెన్షన్ రాదేమో, మాకు కళ్యాణ లక్ష్మి రాదేమో, మాకు డబుల్ బెడ్రూమ్ రాదేమో అని ఒక భయం వాతావరణంలో ప్రజలు ఉండిపోయింది. ఆ భయం వాతావరణాన్ని కూడా సృష్టించింది టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం పని కట్టుకొని గ్రామాలను దత్తత తీసుకొని తిరగడం జరిగింది. కాబట్టి గెలుపు అనేది చాలా అర్థాలు ఉంటాయి, చాలా ఆలోచనలు చేసి వచ్చిన రిజల్ట్ అనుకోవాలి తప్ప గానీ ఇక్కడ బీజేపీ పార్టీ పనిచేయలేదు అనుకోవడము, లేదా క్యాడర్ లేదనుకోవడం అనేది అయితే అది తప్పండి. చాలా వరకు ఎంత చేయాలో, ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచన ఏంటండి, ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్షాలలో చదువుకోకముందే ఆయన తను అన్ని చదువుకుంటాడు, మంతు చదువుకుంటాడు, పైసలు చదువుకుంటాడు, మెటీరియల్ చదువుకుంటాడు, క్యాండిడేట్ అన్ని రకాలుగా సిద్ధమయ్యే ఎన్నికలకు వస్తారు. ప్రతిపక్షాలకి ఇక్కడ అవకాశం ఇవ్వడు, టైం ఇవ్వడు,
ఎలాంటి టైం ఇవ్వకుండా రంగంలో దిగే విధంగా కేసీఆర్ గారు నిర్ణయాలు ఉంటారు. మేము అప్పటికైనా కూడా బీజేపీ పార్టీ పక్షాన చాలా ఇప్పుడు అందరూ కృషి చేసిండ్రండి. కాబట్టి ఆ ఓట్లు వచ్చినాయి అంటే రాబోయే రోజుల్లో మాకు తప్పకుండా ప్రజలు జనరల్ ఎన్నికలలో పట్టం కడతారనేది మాత్రము మాకు ఇప్పుడు వచ్చిన ఓట్లలో మాత్రము మాకు ఆ ఆలోచన మాత్రం కలుగుతుందండి. కాబట్టి ఎన్నడూనా జాతీయ పార్టీ బీజేపీ అంటే జాతీయ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చిన్న పథకాలు ఇస్తున్నారు కావచ్చండి, కానీ వల్ల వేల కోట్ల రూపాయల వల్ల గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది అనేది శోభా గారు ఇంకా తీసుకుపోవాలి. ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయాలని ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలి అనేది అది మా అందరి మీద మా బాధ్యత కూడా. సో ఇంకాస్త పనిచేయాల్సిన అవసరం ఉంది, ఇంకాస్త ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది అంటున్నారు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒకసారి నాగార్జున సాగర్ ని అటు తిరుపతిని చూసుకుందాం. బట్ మీకేమనిపిస్తోంది? అక్కడ ముఖ్యమంత్రి గారు ఇదిగో వస్తారు అదిగో వస్తారు అంటూ రాలేదు. ఇక్కడ 2 సార్లు ముఖ్యమంత్రి తిరిగిన పరిస్థితి ఉంది. అక్కడ ఏకంగా అధికార పక్ష నాయకులు రాళ్లు రువ్వారు, రాళ్లు విసిరారు ప్రతిపక్షాల మీద అనేది ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఒక పార్టీ అంటే టీడీపీ డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడే అక్కడ ఒక సంక్షోభకరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. బట్ అంటే ఈ 2 వర్షన్స్ లో నాగార్జున సాగర్ తిరుపతి బైపోల్లో చూసుకుంటే మీకేమనిపిస్తోంది? ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరించిన తీరుని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు? ఇప్పుడు నేను ఒక మాట గారు శోభా గారు ఆగండి. ఇక్కడ ఒక్కటేంటంటే ఇప్పుడు మా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి రావాలని నిర్ణయించారు. ఎందుకంటే మనం ఇది పంచాయతీ ఎన్నికలు లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే అక్కడ అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ప్రతి 1000 మందికో 1500 మందికో ఒక అభ్యర్థి నిలబడతాడు. కాబట్టి మనం అక్కడ లోకల్ నాయకత్వం చూసుకునేది మనం రావాల్సినటువంటి పని ఉండదు. కానీ ఇది ఒక పార్లమెంట్ జరిగేటటువంటి ఎన్నిక కాబట్టి మనం ప్రజలను ఓట్లు అడగాల్సిన బాధ్యత ఉంటుంది, ఒక అడ్రస్ చేయాల్సి, కానీ మాకు ఓటు వేయండి అని అడగాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాబట్టి అది ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రావటానికి. కానీ కరోనా లాంటి సమయం రోజు కేసులు పెరుగుతున్న సమయం. ఎందుకంటే మన ఏప్రిల్ 17వ తారీఖు ఎన్నికలు జరిగే సమయానికి 2 లక్షల కేసులు ఈ భారతదేశం మొత్తం మీద 2 లక్షల కేసులకు పైగా వచ్చినటువంటి సమయం. సో అంతకుముందు 2 రోజులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో దాన్ని వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారంటే పెద్ద ఎత్తున నాయకులు వస్తారు, పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ లక్షలాది మందిగా మీటింగ్ అటెండ్ అవుతారు. కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడతారు, దానివల్ల కరోనా స్ప్రెడ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాయిదా వేస్తున్నారు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఏ ఎన్నికైనా మళ్ళీ మీకు అదే గుర్తు చేస్తా ఉన్నాం. మేడం 2019 ఎన్నికల్లో మమ్మల్ని చూడలే ప్రజలు. మేము ఫస్ట్ టైం అధికారంలోకి రావటం 2019లో. అంతకుముందు మేము 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాటని ఎలా నెరవేరుస్తారో తెలుసు.